ఆ సాంగ్ ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ అంటే హిందీలో చేసింది డబ్ చేసిన నాటికి ఏమైనా రాసి ఉండొచ్చు. ఐ డోంట్ అంటే సీరియస్గా శాస్త్రి గారితో నేను పనిచేసి మేబీ అట్లీస్ట్ 20 years అయిపోయి ఉంటుంది. బట్ మీ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు ఎక్కడ సందర్భం వచ్చినా, బికాస్ హీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ అఫినిటీ ఫర్ యూ. ఏదో ఒక అగ్రీయింగ్ టు డిసగ్రీ కనెక్షన్ విత్ యూ. ఆల్మోస్ట్ నాకు తెలిసి రంగీలా డబ్ సాంగ్స్ హిందీలో చేసింది సత్య, అది ఆల్మోస్ట్ అదే ఆ టైంలోనే. పర్టికులర్గా చెప్పేవారా మీకు మీరు పిక్చరైజ్ చేసిన పాటలు చూసి ఆయన రాసిన పాటలు? అమ్మ బ్రహ్మదేవుడు కావచ్చు. ఆనెస్ట్లీ ఐ డోంట్ రిమెంబర్. ఆయన పాటల పిక్చరేషన్ గురించి నాతో మాట్లాడినప్పుడు అసలు గుర్తులేదు నాకు ఎప్పుడు. ఎక్కువ పాటలు ఆర్ట్ వరకు అండ్ మిగిలినవి ఐడియాస్ వరకు, అంతేనా? మీరు తెల్లారింటి లెగండో విన్నారా శాస్త్రి గారి పాట? కళ్ళు సినిమాలోది ఆయన పాడిన పాట. ఓకే ఓకే వినలేదు. ఓకే, దట్ వాస్ వెరీ పాపులర్ ఎట్ వన్ పాయింట్. బట్ ఎనీవే యూ బ్రాట్ బ్యాక్ అ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ మెమరీస్ శాస్త్రి గారి పాటల గురించి. అండ్ మీరు ఆయన వర్క్ చేసిన అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దట్ చావు బ్రతుకులు ఆఫ్ కోర్స్ మన చేతుల్లో లేవు. ఉన్నంతకాలం వాళ్ళు ఎంత ఇంపాక్ట్ వదిలి వెళ్ళారనేది, ఆ ఇంపాక్టే రిమైన్స్ ఇన్ ద వరల్డ్. నథింగ్ ఎల్స్ ఇస్ పర్మనెంట్. నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. బట్ నాట్ రియలీ ఎక్సెప్ట్ ఫర్ ది ఆర్ట్. Except for the art and మీ ఇద్దరు art and see I vastly differ with his thinking. ఎందుకంటే ఆయనకి ఒక మొరాలిటీ ఆస్పెక్ట్, రైటియస్నెస్, రైట్ అండ్ రాంగ్ డివైడ్ నాకు ఉండదు అసలు. విచ్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ అగ్రీడ్ విత్ హిస్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిగ్గదీసి అడుగు అని మీరు ఆడియన్స్ అంటే ప్రజల్ని ఉద్దేశించి పాట పాడినప్పుడు నా ఉద్దేశంలో ప్రజలు పాలకులు కన్నా ఎదవలు, వాళ్ళకి ఏంటి చెప్పేది అనేది నా ఫీలింగ్. ప్రజలకి ఆపర్చునిటీ రాలేదు, వాళ్ళకన్నా బెటర్ కాబట్టి పాలిటీషియన్కి బెటర్గా వస్తుంది. కానీ ఆ పాటలు ఇంకా మీకు గుర్తుండి మీరు పాడుకుంటున్నారంటే ఇట్ షోస్ దట్ ఎక్కడో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఐ లైక్ ద ఆర్ట్ ఆఫ్ జస్ట్ ఆర్ట్. మీరు ఇప్పుడు సపోజ్ ఆయన ఆ పాట రాయకుండా సేమ్ థింగ్ నాకు డైలాగులు చెప్పారనుకోండి, ఐ విల్ ఆర్గ్యూ విత్ దెమ్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ వాట్ హీ వాంట్స్ టు సే ఎలాంటి ఆర్ట్ ఫామ్లో పెట్టారు అనేది ద ఇంపాక్ట్ ఇస్ దట్ ఫర్ మీ. కాలక్రమంలో మీ ఆర్ట్కి మీ వ్యక్తిత్వానికి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అంటే యు ఆర్ ఆల్సో బిగినింగ్ టు ఎక్స్ప్రెస్ హూ యు ఆర్ ఇన్ యువర్ సినిమా, ఇన్ యువర్ బోల్డ్ ఐడియాస్, యువర్ పర్సనల్ ఐడియాస్. వుడ్ యూ సే దట్స్ ట్రూ? ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఐ జస్ట్ టు గో బ్యాక్ లిటిల్, ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక థాట్ లైక్ అసలు ఏమీ డైరెక్షన్ లేకుండా ఉన్నకి ఒక రూట్లో వెళ్ళమని చెప్తే మీనింగ్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ లేదు. అలాగే ఎంత టైమ్స్ అనేవి చేంజ్ అయినా సరే బేసిక్ మానవ నైజం అనేది చేంజ్ అవ్వదు అని చెప్పాను అనుకోండి ఊరికనే. అది చాలాసార్లు విన్నాం ఈ థాట్ అనేది, కొత్తది కాదు. బట్ గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఆర్ట్ ఫామ్. ఒక లైన్లో మొత్తం చెప్పేసి అండ్ బికాస్ ఆఫ్ ది డ్రమాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మీకు ఆ థాట్ అనేది గుర్తుండిపోతుంది, విచ్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. కానీ ఈ ఆర్ట్ని తన గళంలో బాలుగారి ఇప్పుడు పాత రాతి గుహలు పాలరాయి గృహాలైన సో అలాంటిది, బికాస్ దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ట్ ఇస్. రైట్. ఎప్పుడు మీకు అన్నిటికీ ఒక జూమ్ అవుట్ మోడ్లో ఆబ్జెక్టివిజం ఉన్నప్పుడు వై డూ ఎంఫసైజ్ ఆర్ వై డూ రియాక్ట్ మోర్ టు సక్సెస్ దాన్ టు ఫెయిల్యూర్? I mean, because success for obvious reasons, if any success అనేది మీకు బెంచ్ మార్క్ అవుతుంది అని లైఫ్. ఇఫ్ యూ వాట్ యూ వాంట్ టు డూ అది నేను కానీ ఇంకెవరు కానీ అచీవ్ చేసినప్పుడు ఫోకస్. ఫెయిల్యూర్స్ అనేది మెజారిటీ ఉంటుంది, దాని మీద ఫోకస్ చేయడానికి మీనింగే లేదు అన్లెస్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్. ఓకే, దెన్ దట్ బికమ్స్ స్టోరీ, నాట్ ద సక్సెస్ ఆర్ ద ఫెయిల్యూర్. అప్పుడు హెడ్లైన్ మారిపోతుంది. సో సౌండ్స్ వెరీ వెరీ డీప్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీలో ఒక తీవ్ర తత్వవేత్త అప్పుడప్పుడు ఇలా దర్శనమిస్తూ. నేను చాలా తీవ్ర తత్వవేత్తనే, కానీ నేను అది రుద్దను ఎవరి మీద. అదే కానీ రుద్దేవాళ్ళు బాధపడతారు, బాధలో ఉంటారని మీ ఫీలింగ్. న్యాచురల్ రుద్దేవాళ్ళు మేబీ నాట్ ఆల్. ఇప్పుడు బాబాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళేం బాధపడరు,
మోస్ట్ ఆఫ్ దెమ్. ఓన్లీ అవుట్ గోయింగ్, నో ఇన్కమింగ్. వాళ్ళు బేసిక్గా అలా చెప్తూ ఉంటారు. అంటే మన లోంజ్లో మ్యూజిక్ ఉంటుంది చూడండి, అదేమీ చేయదు, అది అలా వెళ్తూ ఉంటుంది. సో బాబాలు చేసేదంతా నాకు లోంజ్ మ్యూజిక్ అది. అండ్ ఇలాంటి గ్రేట్ థింకర్స్ చేసేవి వాళ్ళ అక్కడ అదొక రాడికలిజం దట్ కెన్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్. అసలు ఎంతమంది సెక్షన్ అని చెప్పలేను, బట్ దట్ విల్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్. యూ థింక్ ఎనీబడి ఎల్స్ విల్, ఇప్పుడు శాస్త్రి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ అన్నారు, ఎనీబడి ఎల్స్ దట్ విల్ ఇప్పుడు ఈ తరంలో వచ్చిన వాళ్ళు దట్ మ్యాచ్? ఆనెస్ట్లీ ఐ డిడ్ నాట్ హియర్ మచ్ ఆఫ్ ద సాంగ్స్, బట్ అలాంటి సాంగ్ వస్తే నాకు డిఫరెంట్గా నా నోటీస్లోకి వచ్చేది. ఐ ఫీల్ ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ బిఫోర్ శాస్త్రి గారు అంత గ్రేట్ రైటర్స్, వేటూరు గారు, ఆత్రేయ గారు, హూఎవర్ ఇట్ ఈస్, ఐ కన్సిడర్ హిమ్ ద బెస్ట్. దానికి కొలమానం మీకు లిరిక్ గుర్తున్న తీరు, అంతేనా? లిరిక్ గుర్తున్న తీరు, ద ఇంపాక్ట్ ఇట్ మేడ్, అండ్ దెన్ ఆల్సో హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు ఆయన పియర్సింగ్ ఐస్ కానీ, ఆయన వాయిస్ కానీ, అది ఒక యూనో. అండ్ వన్ మోర్ థింగ్ ఐ రియలైజ్డ్ అబౌట్ దెమ్ ఈజ్, అంటే ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అనేది రాలేదు. అంటే అంత ఇంటెలిజెన్స్ మీరు మీ రైటింగ్లో చూపించినప్పుడు ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీ విత్ ద సేమ్. But he doesn't have that. No. So the idea stays as a beautiful idea in its place. కాబట్టి మీరు, I mean, that's more admirable. Correct. ఎందుకంటే ఏం చేస్తాం అనే ఒక కాంప్రమైజింగ్ ప్రాక్టికాలిటీ రాదు. That's what you mean. Yeah, correct. అది చాలా మందికి వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఒక పెద్ద హిట్ అయింది ఒక సాంగ్, అది 6 అడుగుల బుల్లెట్. 6 అడుగుల బుల్లెట్ సాంగ్ గురించి నాతో ఆయన మాట్లాడతా, అందులో సాహిత్యం కరెక్ట్ కాదంటారు. నేను అన్నాను, శాస్త్రి గారు ఆ పాటలో సాహిత్యం ఎవ్వరు వినరు, 6 అడుగుల బుల్లెట్ ఒక వర్డ్ తప్పిస్తే నాకు తెలిసి ఎవ్వరికి వేరేది గుర్తుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ రాంగ్ టు ప్రెజ్యూమ్ దట్ people connect to everything in the same way as you think or I think. That itself is fundamentally wrong. Correct. Yeah. So meeru recreator kabatti you are focusing on that one aspect. Yeah, and all likelihood meer another right. By and large people will remember only the adugula bullet. నాకు ఒకటి గుర్తుంది, ధైర్యం వేసిన రాకెట్ వరకు కొంతమంది గుర్తుంది, ఏదో కొంచెం అంతే. అంత తర్వాత అడుగు ధైర్యం అంతే. యా. అంటే ఆల్సో దట్ ద కైండ్ ఆఫ్ ఏ సాంగ్, ఒక స్టార్డమ్ ఉన్న, ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న సినిమాలో వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బీటు డాన్స్ ఎలా ఉందని చూస్తారు కానీ నో వన్ రియలీ కేర్స్. ఆబ్వియస్లీ మీకు శాస్త్రి గారికి ఏదో ఒక ఇది కుదిరిపోయింది, ఒక వేవ్ లెంగ్త్. బట్ తర్వాత ఆయన మీ సినిమాలో రాయకపోవడానికి ఏమైనా కారణం? ఇదే రీజన్ ఒకటి. ఐ మీన్ ఐ వాజ్ నాట్, అంటే అంత టైం ఆయనతో స్పెండ్ చేయడానికి నాకు టైం లేకుండా పోయింది. నేను ఇంకా ఎక్కువ బాంబేలో ఉంటాం కానీ ఇలాంటివన్నీ. సో అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఇందాక చెప్పినట్టు ఐ కుడెంట్ టేక్ హిజ్ యాంగర్ ఎనీమోర్. అది మీకు ఎలా ఎఫెక్ట్ అయ్యేది? అంటే ఆయన కాన్వర్సేషన్స్, అంటే కాన్వర్సేషన్, ఇప్పుడు ఆయన కలిసి ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయనతో కూర్చుంటే వాట్ హీ ఎక్స్ప్రెసెస్ అబౌట్ థింగ్స్ అండ్ ఆల్ దట్ ఐ యూస్ టు ఫైండ్ దట్ వెరీ జువెనైల్. ఇజంట్ ఇట్ డైకాటమీ, అంటే ఒక ఇవాల్వ్డ్ స్టేట్ ఆఫ్, అది కూడా అందుకని అంటున్నాను. ఇప్పుడు ఆయన సాంగ్స్లో మీకు ఇప్పుడు ఐ బికేమ్ ఏ వెరీ అబ్జెక్టివ్ ఫిలాసఫర్. ఓకే, ఆయన వెరీ సబ్జెక్టివ్ అంటే హీఈస్ వెరీ రాడికల్ in terms of his what he expresses and all that, where I love the art. I don't agree with the underlying ideology thought. కానీ అలా చూస్తే ఐన్ ర్యాండ్ కి మీరు శాస్త్రి గారికి ప్యారలల్ వేశారు కదా. సో యూ థింక్ ఐన్ ర్యాండ్ ఆల్సో వాజ్ అ సబ్జెక్టివ్ ఫిలాసఫర్? She was subjective, extremely. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్, అంటే ఇప్పుడు ఏదో ఆవ్యాసంలా మొత్తం మీ మీదకే తీసుకొస్తున్నా అనుకోకండి దయచేసి, బట్ ఫర్ అ మూమెంట్ వుడ్ యూ సే దట్ యూ హ్యావ్ ఇవాల్వ్డ్ and grown from Ayn Rand? See, evolved is a very relative word. అంటే ఎవరి దృష్టిలో evolved అని, ఎందుకంటే ఈచ్ పర్సన్కి తనకున్న వాట్ వర్క్స్ ఫర్ దట్ పర్సన్ విల్ బి డిఫరెంట్. ఐ వుడ్ సే చేంజ్. ఇవాల్వ్డ్ ఈజ్ నాట్ ద, అంటే ఇవాల్వ్డ్ అంటే వినటానికి ఏదో నేను పెరిగినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ ఐ చేంజ్ మై రూట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ మీకు నచ్చిన సాహిత్యాలు చూస్తే కూడా నరుడి బ్రతుకు నటన, ఈ రెంటి నట్ట నడుమ ఎందుకు తపన అనేది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ. అది ఎక్కడో అన్నమాచార్య కీర్తనలో కనిపిస్తుంది, నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది, అంటే ఇదెంత ఇది నాటకం అని చెప్పి.
డూ యూ యాక్చువల్లీ రిలేట్ విత్ దోస్ లైన్స్ ఆర్ మీకు ఆ వర్డ్ ప్లే వచ్చిందండి? వర్డ్ ప్లే. ఇప్పుడు నరుడి బతుకు నటన ఎందుకు అవుతుంది? మీరు ఒక సొసైటీ అనేది పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్ట్. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు మీ ఫాదర్ దగ్గర ఒకలాగా ఉంటారు, మీ పిల్లల దగ్గర ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఉంటారు, పిల్లల దగ్గర ఇంకోలా ఉంటారు. సో ఆల్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ నో చాయిస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇన్ ఎ సొసైటీ. ఈశ్వరుడి తలుపు ఘటన అంటే ఆటోమేటిక్గా దాని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు ఇది నువ్వు యాక్ట్ చేస్తున్నావు, అది తెలీదు, దాని బదులు ఎందుకు ఇంత పెద్ద తపన పడిపోయి ఏదో పెద్ద చేసేస్తున్నాడు. అవును. నో, బట్ మై పాయింట్ ఈస్ తపన అనేది లేకపోతే ప్యాషన్ అనేది లేదు. ప్యాషన్ అనేది లేకపోతే మీకు మోటివేషన్ ఉండదు. మోటివేషన్ అనేది లేకపోతే యూ విల్ బికమ్ లైక్ ఎ లేజీ పర్సన్ అండ్ నాట్ డూ ఎనీథింగ్. అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉండాలి. అంతేగా? డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. అంటే యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. ఇది మీరు చెప్తున్నది అతి హైయెస్ట్ ఫిలాసఫీ అన్న విషయం మీరు గ్రహిస్తూనే ఉంటుంటారని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు బాబాజీ స్వామీజీ లాగా అయిపోతారు వెరీ సూన్ మా అందరికీ. అతి హైయెస్ట్ ఐ డోంట్ థింక్ ఇస్ రైట్ వర్డ్. బికాస్ ఇప్పుడు నీషే ఏమన్నాడంటే దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్ అండ్ హెస్ గ్రోన్ అప్ సో మచ్ దట్ దర్ ఇస్ నో వన్ టు లిసన్. ఎందుకంటే మీరు ఒక అంత హైట్కి ఎదిగిపోతే చెప్పేది ఎవరికి వినపడదు అక్కడ. అప్పుడు అలాంటప్పుడు హైట్ కాదు అది. అందుకని సో ద పాయింట్ ఈస్ వెన్ యు ఆర్ టాకింగ్ యూ నీడ్ టు కమ్యూనికేట్. Expressing yourself is not the point, communicating is the point. You know, but I might choose not to express or I might choose, I will say it. ఇప్పుడు శాస్త్రి గారు తను చెప్పేది అవతలోడు వినాలి, అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారు. అందుకని నేను కోపం వస్తుంది. రాకపోతే నేను అసలు అవతలోడు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోతాను. నేను విపత్కరం జరిగిపోతుందని ఫీలింగ్ వస్తుంది నాకు అవతలోడు అర్థం చేసుకుంటే. ఎందుకంటే మెంట్ నాట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చాలా మంది రామ్యూజియం గురించి ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ కలుస్తుంటున్నాను. అండ్ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. దాన్ని వాళ్ళు అనొచ్చు, అది చూడొచ్చు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనొచ్చు, కానీ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ బాబాలకు రీచ్ అవుతుంది. నేను వేరేది మాట్లాడతాను, నేను నాకు గడ్డం లేదు, నేను ఏదో కాషాయ వస్త్రం వేసుకోను. వీళ్ళు ఇప్పుడు కానీ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు సంబడి, right, yeah, see the point is if you are following someone, that itself is contradicting my philosophy. రామోయిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ మై థాట్స్. కానీ ఎక్కడో మీరు రెజొనేట్ అవ్వకపోతే ఈ పాటలు మీకు గుర్తుండవు కదా. అది దట్ ఈస్ వాట్ ఆది భిక్షు ఇప్పుడు అది నేను నా సినిమాలు చూడలేదు పట్టుదల. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో చూశాను. ఇది శాస్త్రి గారు నాకు ఫస్ట్ పాడి వినిపించారు. అలాగే నాకు వచ్చింది. But do you remember any of Vishwanath garu and Sastry garu's combination songs? No, not really. ఎందుకంటే నాకు ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐమ్ నాట్ రియల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సిరివెన్నెల పాటలు ఎంతవరకు వినలేదు నేను. దో ఈస్ కాల్డ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వినలేదు ఒకటి కూడా? విధాత తలపున ప్రభవించినది అనాది జీవనం. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అసలు నేను జనించు ప్రతి శిశు గళమున పలికే జీవన నాద తరంగం వినిపించలేదు. అయితే ఇప్పుడు మీకు శిశువు లేదు అదే అంతే క్లోజ్డ్ ఆ చాప్టర్ క్లోజ్డ్. ఇమాజిన్ చేయండి, ఇంత నాకు శాస్త్రి గారి మీద ఉండి ఆయనకి సిరివెన్నెల అనే పేరు వచ్చి ఆయనకి స్టిక్ అయిపోయిన ఆ సినిమా పాట ఇంతవరకు వినలేదు. అది మీరు ఇప్పుడే గ్రహించారు యాక్చువల్లీ. అది విషయం అంటే ఎంతో మంది క్యూరియాసిటీ ఉండాలి కదా. లేదు ఇన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే నాకు ఐ థింక్ ఐ డిడ్ంట్ కనెక్ట్ టు ద ఫిల్మ్ ఓన్లీ. అది అయ్యి ఉంటుంది రీజన్ ఆ టైంలో. నేను నిజంగా నేను ఫస్ట్ నేను రియలైజ్ అయింది బికాస్ ఆఫ్ సాహసం నా పదం. బట్ ఇలాంటి సరే గొప్పవాళ్ళు అంటే మీరు గొప్ప అనే ఎపిసోడ్ కూడా చేశారు కాబట్టి మీరు ఒప్పుకోకపోవచ్చు. బట్ ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ పీపుల్ హూ కెన్ ఇంపాక్ట్ ద వరల్డ్ వెళ్ళిపోయినప్పుడు ఐ జస్ట్ వండర్ వాట్ ఈస్ లెఫ్ట్ అని. వాట్ డూ యూ థింక్? మరీ ఫిలాసాఫికల్గా ఉందా క్వశ్చన్? ఓకే. బికాస్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో మల్టిపుల్ టైమ్స్ మీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ జస్ట్ కైండ్ ఆఫ్ you observe the whole thing. Yeah, observe the whole in thing. such a way that you don't need the physical entity anymore. You just live in the revel in the impact or the what is left. Right. But I also wonder, ఇది మొన్న ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఈ మాట అన్నారు, దట్ ఇంత గొప్ప
వ్యక్తులు బాలు గారు, శాస్త్రి గారు, బట్ వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా చూసుకోలేదని. అండ్ యు ఆర్ సంబడి హూ కీప్ సేయింగ్, అడ్వకేటింగ్ దట్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలని చెప్పి. శాస్త్రి గారికి లంగ్ ప్రాబ్లం ఉండింది, హీ వాజ్ అ స్మోకర్. అండ్ ఇప్పుడు ఇది అవన్నీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పునీత్ రాజ్ కుమార్ ఐ నో హిమ్. తనకి డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, 9కి నిద్రపోతాడు. ఈ హాజ్ అ వెరీ వెరీ అంటే డైట్ అనేది చాలా సైంటిఫిక్గా తింటాడు. అండ్ జస్ట్ డైట్. ఏంటి ఆరోగ్యం చూసుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది వేరే 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 కారణాలు ఉంటాయి. సో ఇలా చూసుకున్నంత మాత్రాన ఎక్కువ బతుకుతాం లేదు, అది బతుకుతాం కానీ తక్కువ బతుకుతాం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అన్హెల్దీ లైఫ్ గడుపుతాను. ఇప్పటివరకు ఏమవ్వాలి, రేపు అవ్వచ్చు, ఇప్పుడే అవ్వచ్చు, ఎంట్రీ అయిపోయి నేను వెళ్తూ ఉంటే అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూనో. కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ కంట్రోల్ దట్, దాని మూలాన ఇప్పుడు బతికే లైఫ్, ఇప్పుడు మనం బతుకునే స్టైల్ని సాక్రిఫైస్ చేయడం అనేది అప్పుడు బతకలోనే అర్థం లేదు. కాబట్టి అసిడిటీ వస్తున్న కాఫీ తాగదంటే మీరు మానరు, మీకు తాగాలంటే తాగేస్తారు. ఐ విల్ డూ ఎనీథింగ్ ఐ లైక్. నేను చాలా అన్సేఫ్ లైఫ్ నేను చేసేది. ఎందుకంటే ఇఫ్ ఐ కాంట్ లివ్ మై లైఫ్, వై టు లివ్? ఊరికనే కొంచెం ఇంకొక పొడిగించుకోవటానికి చావు లాంటి జీవితం ఎందుకు బతకాలి, లైఫ్ ఎందుకు బతకాలి? మీకు ఇష్టం ఉన్నవి చేయకపోతే మీరు మీ ఇష్టం వచ్చి బతకట్లేదు, అప్పుడు చచ్చిపోతే బెటర్. అది నా ఫిలాసఫీ. సో త్రూ ఆల్ దిస్ అంతా తిప్పి దానికే వస్తుంది అల్టిమేట్లీ బీయింగ్ యువర్ సెల్ఫ్. యా, జస్ట్ లివ్ లైఫ్ అండ్ ఏముంటుందని ఎంజాయ్ ఎవ్రీ సెకండ్. యా. అండ్ బిఫోర్ వి వైండ్ అప్ వర్మ గారు, శాస్త్రి గారి కుటుంబ సభ్యులతో మీకు డిడ్ యూ ఎవర్ ఫార్మ్ అన్ అసోసియేషన్, వాళ్ళ అబ్బాయిలతో కానీ? నాట్ వెరీ. ఆఫ్ కోర్స్ ఐ నో రాజా, బికాజ్ ఈజ్ మై డాటర్స్ ఫ్రెండ్, మోస్ట్లీ బికాజ్ ఆఫ్ దట్. అండ్ ఆయన వైఫ్ కూడా నాకు తెలుసు. యా. పద్మ గారు? యా. సో నేను ఇది అయిపోయిన తర్వాత మా సిస్టర్ అందరూ వెళ్ళారు, బట్ ఐ డింట్. నేను ఊరికే రాజాతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను అంతే.